ఇది మా సైడ్ కట్టువాగు అంటారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటది. మొత్తం ఇసుకనే ఉంటది అక్కడి నుంచి ఇక్కడి దాకా. ఈ వాగు మాత్రం ఎప్పటికి ఆగదు. పోస్తనే ఉంటది. నేను చిన్నగున్నప్పటి నుంచి అంతకు ముందు నుంచే ఉంది. కానీ అప్పుడు బ్రిడ్జి లేదు. ఇప్పుడు మాత్రం బ్రిడ్జి కట్టిల్లు. అటు ఇటు వెహికల్స్ పోవడానికి. చిన్నప్పుడైతే నా ఉసుకల్నే ఆటోలైతే దూసుకుంటా పోయేది. చాలా అంటే చాలా ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు మాత్రం బ్రిడ్జ్ అయింది కాబట్టి ఎంబటే పోవచ్చు. ఎంబటే రావచ్చు. మస్తు అంటే మస్తు ప్రశాంతంగా ఉంటది. మొత్తం ఇసుకనే ఉంటది. ఇటు మాత్రం ఎండ మాత్రం యమ కొట్టుడు కొడుతుంది. ఆ ఉసుకలో నడుస్తా ఉంటే కాళ్ళు మండుతా ఉంటాయి. అందుకనే ఈ బ్రిడ్జి మీద కూర్చొని వీడియో తీసిన నేనైతే. మనకి వర్షం ఎక్కువ పడ్డదనుకో ఈ బ్రిడ్జి నుంచి కింది నుంచి అయితే నీళ్లు ఎక్కువ పోతాయి. వర్షం పడకుండా బాగా ఎండ కొట్టినా సరే చిన్నగా అయితే వాటర్ పోతూనే ఉంటాయి. కానీ వాటర్ పోకుండా మాత్రం అస్సలు ఉండయి. అక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం బ్రిడ్జే. ఇక అటు పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకైతే మస్తు ఇబ్బంది లేకుండా మంచిగానే కట్టిర్రు. నేనైతే ఇక బాగా ఎండలో తిరిగినా అని చెప్పి ఒకటి గ్రేప్స్ అయితే జ్యూస్ అయితే తాగిన. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చలే కానీ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఎక్కడో లొకేషన్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అది మాత్రం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు.